సాధారణంగా దేవాలయాల్లో కానీ ఇతర పూజా సామాగ్రిలో కానీ మనం విరివిడిగా పూలను అనేది సర్వసాధారణంగా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత కూడా వాటిని మనం పక్కకు పెట్టి వాటిని మర్చిపోతూ ఉంటాం. కానీ మహబూబాబాద్ జిల్లాలో శ్రీ లక్ష్మీ సేవా ట్రస్ట్ సంబంధించిన కొంతమంది సభ్యులందరూ కలిసి కూడా ఆ యొక్క వేస్ట్ కాకుండా పూలు అనేటివి పూజా సామాగ్రికి వాడిన తర్వాత పూజలో వినియోగించిన పూలు వేస్ట్ కాకుండా వాటితో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అసలు ఏది ఆ కార్యక్రమం గురించి మనం తెలుసుకుందాం. ఆ పూలతో ఏం చేస్తున్నారు, ఆ పూల వల్ల వేస్ట్ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి, వీళ్ళు చేయడం వల్ల లాభం ఏందో వాళ్ళు ప్రస్తుతం మా దగ్గర ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమంతగడ్డ కాలనీలో శ్రీ హనుమాన్ దేవాలయంలో కూడా ఈరోజు వాళ్ళు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర దేవస్థానాల్లో కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేస్తున్నారు. అసలు ఏంది ఈ కార్యక్రమం, దీని గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ కార్యక్రమాన్ని ఏం చేస్తున్నారు, అసలు మీ వేస్ట్ అయిన పూలతో ఏం చేయదలుచుకున్నారు? మేము ఈ మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ తరఫు నుంచి వేస్టేజ్ పూలతోటి స్వామివారికి సమర్పించిన పూలని వేస్ట్ కాకుండా మనం ఈరోజు డూప్ స్టిక్స్ అనేటివి తయారు చేయడం జరుగుతుంది. ఆ డూప్ స్టిక్స్ని స్వామివారికి మళ్ళీ ధూపం రూపంలో వేయడం కోసం అనేది మేము చేస్తున్నాము. ఈ డూప్ స్టిక్స్ అనేటివి మన తెలంగాణ రాష్ట్రంలోనే వేస్టేజ్ కాకుండా చేయడం అనేది మనం మొట్టమొదటిసారిగా మన సేవా ట్రస్ట్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అన్ని టెంపుల్స్లో కూడా ఈ విధంగా వేస్ట్ కాకుండా పూలని మళ్ళీ ఇదే విధంగా డూప్ స్టిక్ చేసి స్వామివారికి సమర్పించవలసిందిగా కోరుచున్నాము. మేము మొన్ననే ఒక 4 రోజుల కింద మన ఐనవోల్ టెంపుల్ సార్కి, ఈవో నాగేశ్వరరావు సార్కి ఈ డూప్ స్టిక్ చేసి ఆ సార్కి ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు మన మహబూబాబాద్లో మన హనుమంతుని టెంపుల్లో ఈ డూప్ స్టిక్ చేసి అయ్యగారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి ఎంకరేజ్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇట్లాంటి స్వామివారికి సమర్పించిన పూలని తొక్కులల్లో అక్కడిక్కడ వేయకుండా మన ఇట్లా మంచిగా స్వామివారికి మళ్ళీ మన సమర్పించే విధంగా ఉంటేనే బాగుంటుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకోసమని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. సార్, మరి వీటిని ఎలా చేస్తారు, ఒక్కోసారి వివరించండి, ఎలా చేస్తారు? అది మనం ఈ వేస్టేజ్ పూలను ముందు రోజు ఎండబెట్టిన తర్వాత ఈ పూలు ఎండిన తర్వాత వాటిని మెత్తగా పొడిగా చేసి అందులో కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతున్నాము. ఈ మన బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు, ఆవు నెయ్యి, రోజు వాటరు, ఇలాంటివన్నీ తులసి, ఎండిపోయిన తులసి మొక్కలు ఇవన్నీ కూడా వేసి అందులో సుగంధ ద్రవ్యాలని కూడా ఇందులో కలిపేసి వీటిని ముద్దగా చేసి ఎండబెట్టిన తర్వాత అవి మళ్ళీ తీసుకొచ్చి స్వామివారికి ధూపంలాగా వేస్తున్నాము. వాటి వల్ల మంచి సువాసన వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మా ఒక్క ఉద్దేశం. మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో మన సేవా ట్రస్ట్ ద్వారా చేస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది. మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ కార్యక్రమాన్ని బిగ్ టీవీ వారి వారి ఛానల్లో ప్రసారం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు చెప్పండి, మీకు అసలు ఈ కార్యక్రమం ద్వారా మిగిలిన వారికి ఏం చెప్పదలుచుకున్నారు? జై శ్రీరామ్ అండి. ప్రకృతిలో ఏది వేస్ట్ అనేది ఉండదండి. అంటే మనం తలుచుకుంటే ప్రతి ఒక్కటి మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనేదే ఈ కాన్సెప్ట్. మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా మేము ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు అంటే వేస్ట్ కాకుండా మనం ఒక ఐటెం చేయాలి అనేది మా సంకల్పం. ఈ ధూప్ స్టిక్ అనేది కూడా అలాగే అన్ని సుగంధ ద్రవ్యాలు వేసి పువ్వులు వేస్ట్ అనేవి కాకుండా స్వామివారికి ధరించిన పూలతో ధూప్ స్టిక్ చేయడం అనేది స్టార్ట్ చేశామండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రతి ఒక్కటి స్వామివారికి సమర్పించిన పూలమాలలతో మనము అగరబత్తులు ఎలా తయారు చేస్తున్నామో మేము కూడా అలా ధూప్ స్టిక్స్ అనేవి మా మహబూబాబాద్ జిల్లాలో మేము తయారు చేయాలనేది ఒక సంకల్పం అండి. మొత్తానికి ఈ ధూప్ స్టిక్స్ వినియోగం వల్ల కూడా ఎక్కువ కూడా పూలు అనేది వేస్టేజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ దేవ కార్యక్రమాల్లో ఇలాంటి ధూప్ స్టిక్స్ వాడడం వల్ల కూడా ఎక్కువగా లాభం కూడా జరుగుతుంది. మనకు ఈ సువాసన పీల్చుకోవడం వల్ల కూడా మంచి వచ్చే భక్తులకు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ ఒక పూలను వేస్ట్ కాకుండా ధూప్ స్టిక్ చేయడం అనేది జిల్లాలో ఒక వినూత్నంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంపై మరి దీనివల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దీనికి ఎన్ని రోజుల ప్రాసెస్ పడుతుంది మొత్తం?
మనం స్వామివారికి వేసిన పువ్వులను ఎప్పుడూ వేస్ట్ చేయకుండా వాటిని ఒక వన్ డే తీసిన తర్వాత ఒక వన్ డే ఎండబెట్టి అవి చామంతి పువ్వులు, రోజ్ ఫ్లవర్స్, బంతి పువ్వులు లాంటివి ఒక వన్ డే ఎండలో పెట్టి తర్వాత వాటిలో ఫ్లవర్స్ అన్ని విడదీసిన తర్వాత వాటిలో ఇలాచి, లవంగ, పట్ట, ఆవు నెయ్యి లాంటి వేసి మిక్సీ పట్టిన తర్వాత రోజ్ వాటరు కలిపి ఇంకా కొన్ని వాటర్ కూడా కలపవచ్చండి. కలిపి వాటిని ముద్దలాగా చేసి వాటిని మంచిగా దూదిస్టిస్ లాగా చేసి మనం ఇండ్లల్లో కానీ టెంపుల్లల్లో కానీ ఉపయోగించుకుంటే చాలా చక్కటి సువాసన వస్తుందండి. అందరూ ఇలా ఎన్నో పూజలలో మనం పూలు ఉపయోగిస్తుంటాము. ఆ ఫ్లవర్స్ని వేస్ట్ కాకుండా అందరూ ఈ విధంగా తయారు చేసుకొని దేవుడికి ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇంతకుముందు ప్రసిద్ధి చెందిన మల్లికార్జున స్వామి ఐనవోలు మల్లికార్జున స్వామి వారికి మా సేవా ట్రస్ట్ ద్వారా సమర్పించడం జరిగింది. మరియు ఈరోజు మహబూబాబాద్లోని హనుమంతునిగడ్డ హనుమాన్ టెంపుల్లో ఈరోజు ఈ దూది స్టిక్స్ని తయారు చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మా సేవా ట్రస్ట్ ద్వారా చేయాలని కూడా కోరుచు ఇలా దూది స్టిక్స్ ఇళ్లలో కానీ గుళ్ళల్లో కానీ తయారు చేసుకోవచ్చు. పువ్వులను వేస్ట్ చేయొద్దని మా యొక్క కోరిక. ఏదైతే మనం దేవాలయాల్లో కానీ ఇతర పూజా సామాగ్రిలో వాడే పూలను ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయొద్దు. దీనివల్ల కూడా ఈ వేస్ట్ చేయడం వల్ల మొత్తం కూడా పర్యావరణ కాలుష్యం కూడా జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.